హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పెరిగే పిల్లల కోసం తక్కువ క్యాలరీస్తోని అధిక ప్రోటీన్ కలిగినటువంటి ఇటు బ్రేక్ఫాస్ట్కైనా అటు స్నాక్స్కైనా మంచి కాంబినేషన్గా ఉంటూ చాలా సింపుల్గా అయిపోయేటువంటి ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక కన్నాలు గిన్నె పెట్టుకోవాలండి. దీనిలోకి 3 కప్పుల మందపాటి అటుకులు తీసుకోవాలన్నమాట. ఈ అటుకుల్లో ఉన్నటువంటి మట్టి పోయే విధంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి. అంతేకాదండి, ఈ రెసిపీకి మందపాటి అటుకులు మాత్రమే పనిచేస్తాయి. పలచటి అటుకులు పనిచేయవన్నమాట. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి అటుకుల్లోని వాటర్ అన్నది ఉండకూడదండి. వాటర్ ఉన్నదనుకోండి అటుకులు అన్నవి బాగా పిండి పిండిగా అయిపోతాయి కదా, అందుకని వాటర్ ఉండకూడదన్నమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి అటుకుల్ని కొంచెం చేత్తో ప్రెస్ చేసుకుంటే వాటర్ అన్నది పోతుంది. ఇలా పోయినట్టు తర్వాత ఈ అటుకుల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగినటువంటి 3 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకున్న తాలింపునంతా దోరగా వేపుకోవాలండి. ఇలా వేగినటువంటి తాలింపులని సన్నగా తరిగినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఈ ఆనియన్ అన్నది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే అంతవరకు వేపుకోవాలన్నమాట. సీజన్లో దొరికేటువంటి పచ్చి బఠానీ 1 కప్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వాటర్ను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఈ పచ్చి బఠానీ అన్నది మగ్గే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా నిమ్మరసం వేసుకోవాలండి. నేనైతే మీడియం సైజు ఒక కాయ నిమ్మరసం అంతా వేసుకొని దీని మీద ఫైన్గా చాప్ చేసినటువంటి కొంచెం కొత్తిమీర, పెట్టుకున్నటువంటి కొన్ని పల్లీలను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేద్దామండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండేటువంటి పచ్చి బఠానీ అటుకుల ఉప్మా రెడీ. ఇది ఎక్కువగాను బెనారస్లోని బాగా చేస్తారండి. బెనారస్ వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.